ఆయన ప్రతిష్ఠించారు ఎవరు పవన్ కళ్యాణ్కి ఒప్పందం ప్రకారం. ఉదాహరణకి అది కాన్స్టిట్యూషన్ పోస్ట్ కాదు కానీ ఒక గౌరవప్రదమైన పోస్ట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని ఇక్కడ ముగ్గురు, ఎవరు పి గన్నవరం టికెట్ త్యాగం చేసిన త్యాగధనుడు మాసేన్ రాజు, పిఠాపురం టికెట్ పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేసిన వర్మ గారు, మూడోది భార్య కోసం టికెట్ వదులుకొని శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళు ముగ్గురే కదా నోరెత్తి మాట్లాడింది. అది కూడా చంద్రబాబు గారి సమక్షంలో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడితే కూడా దానికి శాంక్యూటీ లేదు, పక్క వెళ్ళిపోయారు. కానీ అక్కడ క్యాబినెట్ సహచరుడు అయ్యి ఉండి భరత్ గారు దావోస్లో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అర్థమైంది? లేదో పదవి రాక ఏదో లోకేష్ గారి ప్రసన్నం కోసం ఏదో మాడుకున్నారనుకుని పక్క తీసుకోవచ్చు. ఇండియాలో జరిగింది. మరి దావోస్లో ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేస్తే కాంపిటీషన్. దాంతో నేను లోకేష్ గారికి విజయవాడలో కూడా మాట్లాడుతూ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత పదవి వదిలేయాలంటే అలా అనకే కదా టెండర్ ఎట్టినట్టు. ఫస్ట్ ఇటు ధనుడు అన్నట్టు లోకేష్ జాతీయ జనరల్ సెక్రటరీ రాజీనామా చేస్తారంటే నెక్స్ట్ జనరల్ సెక్రటరీ నెక్స్ట్ పొజిషన్ ప్రెసిడెంటే కదా. అంటే ఇష్టమే పెద్ద ఆయన ఇంట్లో కూర్చోపెట్టండి, ప్రణాళిక రంగం సిద్ధం చేస్తున్నారు. మరి వీళ్ళు ప్రణాళిక అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు గమ్మునట్టు వాళ్ళు షిండేలు రెడీ చేస్తారు. వీళ్ళు 134 మందిని మ్యారథాన్లో నిలబడితే ఒకరి పక్కన వాళ్ళు చూసి ఎవరు 60 మంది అని ఎత్తుక్కుంటున్నారు వాళ్ళు. ఇది అలజడి. ఒక 3 రాజ్యసభ రాజీనామాలు జరిగాయి. ఒకరెవరు ఎందుకు పనికిరాని మోపీదేవి, ఇంకొకరు ఆర్ కృష్ణయ్య గారు. ఆర్ కృష్ణయ్య గారికి తెలుగుదేశం ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే ఇచ్చింది, గెలిచాడు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా పిలిచి బీసీ యోధుడు అని చెప్పి ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. ఇంకా మిగిలింది ఏముంది, బీజేపీలు కూడా పిలిచి ఆయనే యోధుడి కింద చేశారు. ఇంకా బీసీలు ఇంకెవరు లేనట్టు. అలాగే రాజ్యసభ ఉన్నప్పుడు ఈ రాజీనామా కూడా బీసీ వాడిని తీసుకొచ్చి పెట్టుకోవాలి కదా. రాజ్యసభ అంటే బేరసారాలే కదా. అభేదం వస్తాం రేటి వైఎస్ఆర్సీపీ పరంగా రాజ్యసభ చేసేస్తారని డబ్బులు తీసుకోకుండా చేసేసారు. ఇప్పుడు తెలుగుదేశం డబ్బులు లేదు, ఎదిరించి మళ్ళీ చేశారు. రాపడిదోడు ఓన్లీ భేదం వస్తారు. ఇక డబ్బులు లేక తీసుకోకుండా రాజ్యసభ ఇచ్చారు, ఇక డబ్బులు ఎదిరించి రాజ్యసభ ఇచ్చారు. సో ఓవరాల్ గా గెయిన్ అయింది భేదం వస్తున్నారు తప్ప ఇంకెవరు లేడు. సో ఇంక మిగిలింది విజయసాయి రెడ్డి గారు. మిగిలిన 7గురిలో ఎవరినో పిలిచి రాజీనామా చేయకుండా ట్రంప్ కార్డుని ఎందుకు ఓపెన్ చేసాడు జగన్మోహన్ రెడ్డి? ఆల్మోస్ట్ నెంబర్ 2 కదా ఆయన. ఈ సజ్జలాలందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు రాజకీయ క్షేత్రంలో? ఆయన ఢిల్లీ వేదికగా ఈ తెలుగుదేశం అమాయకత్వంతోనే కదా స్వామిరెడ్డి అడ్డపోతే ఇంకో 18 మంది తెచ్చుకుని అయోధ్యరామరెడ్డి వెళ్ళిపోయేందుడు. అయోధ్యరామరెడ్డి నేను కాదన్నందుకు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిష్ఠించబడిన విజయసాయి రెడ్డి గారు. ఆయన లాబింగ్తో ఏ స్థాయికి వెళ్ళారు చూశారు కదా, 67 నుంచి 151. ఇది ఒరిజినల్ ఎబిలిటీ. ఇది మర్చిపోతే ఎట్లా? ఇది మర్చిపోయి అర్రే మేము 23 మేము 11 అంటే మరి ఎంతమంది 23 సంగతి మర్చిపోతే ఎట్లా? ఆ బీజేపీ పడుతూ ధర్మపాడు దేశాలు చేస్తే 23 ఇచ్చి కూర్చోబెట్టారు. ఈయనకేంటి చెప్పారు? విజయసాయి రెడ్డి క్యాబినెట్లో తీసుకుంటే ఇంకొన్ని వరకు క్యాబినెట్ ఇస్తాం రండి అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా బాక్రణంగా ఆనకట్లా నిలబడ్డాడు. ఇలాంటి కుదరవు మాత్రం. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మీరు బడ్జెట్ అలికేషన్స్లో రైల్వే జోన్ ఎవరు, కానీ రైల్వే జోన్ ఉందని మమ్మల్ని భవ్య పెడుతూ ఆఖరికి స్టీల్ ప్లాంట్ కూడా ఎత్తుకెళ్ళిపోతున్నట్టు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అక్కడ ఉన్నారు, ప్రధానమంత్రి అక్కడ కూర్చున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో మేమందరం సాధించుకునే కంపెనీ. మీరు అమ్మేస్తారంటే కుదరదు. ఒకవేళ ఎంఈసీ వరస్ట్ సర్కమ్స్టాన్సెస్ వస్తే స్టేటే దాన్ని కాపాడుకుంటారు. ఇది ప్రజలకు ముందు ఆయన అడిగింది. దీనికి ఇంగ్లీష్లో అడగాలి, హిందీలో అడగాలని ఈ తైపల ఛానల్ కలిసి చెప్తుంటారు. ఇలాంటి స్టాండర్డ్స్ ఉన్నాడు. రీజనల్ పార్టీల్లో ఎదురు తిరిగితే తెలుగుదేశంలో 23, లోపల రానందుకు కూడా 11. ఇదే వాళ్ళు చేసి గేమ్. ఇంకెంతకన్నా ఇంకేటి చేస్తారు? ఆయన ప్రస్థానంలో ఒక్కడితోనే స్టార్ట్ అయింది. ఒక్కడితోనే ముందుకెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. నా వల్ల మీరందరూ ఎందుకు ఇబ్బంది పడతారు? ఆ రాజ్యసభలో ఢిల్లీలో ఉన్న పాపానికి రూమ్ అంటే మన అవిషయ పిలిచి కూర్చోపెట్టి గంటల చెవులు తినేసాడు. మరి ఏడు చేస్తాడు ఆయన? ఈరోజు నాకు నేను వరకబడిపోయి చచ్చిపోయింది ఏం లేదు. మనకేమో వెనక నుంచి గోతులు తవ్వుకొని తిరుగుతుండ్రు ఇల్లు. బీజేపీ అయితే ఖచ్చితంగా తవ్వుతుండ్రు. మనం ఏం చేయాలా? అలమోకాన పడితే పిల్లి మెల్లని గంట కడితే ఏమవుతుంది? అంతే. జగన్ కి విజయసాయి రెడ్డికి మధ్య ఆస్తుల గొడవ ఏమైనా ఉందంటారా? పొలం గట్లు తగ్గు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి వయసు ఎంతమ్మా? 52. విజయసాయి రెడ్డి గారి ప్రస్థానం ఒకసారి తీసుకుంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? రాజారెడ్డి కాడి నుంచి ఉన్నారని చెప్తారు. అంటే రాజారెడ్డి గారి కాడి నుంచి ఉన్నప్పుడు రాజారెడ్డి గారికి పెళ్ళి అవడం తెలుస్తుంది, పెళ్ళైనప్పుడు బుడపిల్లడు జగన్మోహన్ రెడ్డి పొట్టం కూడా తెలుస్తుంది. ఇవన్నీ చూసిన ఆయనకి పొలం గట్లు నా ఆస్తి నీకు ఇచ్చాను, నీ ఆస్తి నాకు ఇచ్చాను అనడానికి లేవన్నా సొట్టపోల్లో దగ్గర బంధువులు లేకపోతే రాజారెడ్డి గారు ఇద్దరికి సమానంగా ఆస్తులు రాస్తే వాళ్ళ ఘర్షణ సినిమాలో కొట్టిస్తారు వాళ్ళిద్దరు. కష్టాలన్నీ ఆయన అనుభవించి సుఖాలన్నీ ఎవరికి అనుభవించాలంటే సుఖాలు కష్టాలు 2 కలిపి అనుభవించిన వాళ్ళు ఇద్దరు.